మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. మరి దేవాతి దేవుడు మరి యొక్క ఉదయ కాలాన్ని మనకిచ్చాడు. ఇప్పటి వరకు కూడా మరి మనము పరలోక రాజ్య మర్మములు, ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి విశదీకరించాడు. అనేక విషయాలు ఉపమాన రూపంలో చెప్పారు. మరి ఆ రీతిగా మనము గత పాఠముల్లో పరలోక రాజ్యం గురించి ఉపమానములు వివరణ మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి యొక్క లేఖనాన్ని పరిశీలిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఉపమానము పరలోక రాజ్యం గురించి ప్రభువారు చెప్పినటువంటి ఉపమానము విశదీకరణ లేకపోతే వివరణ అనేది ఎక్కడ ఇవ్వలేదు. అయితే ప్రభువారి ఉద్దేశము పరలోక రాజ్య విస్తరణ గురించి మాట్లాడి ఉంటారు. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పులిసిన పిండి మనం గమనించినట్లయితే బైబిల్లో పాత నిబంధనలో నిర్గమకాండం 12వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు గమనించినట్లయితే అక్కడ మరి ఆజ్ఞ ఇచ్చాడు. పులిసిన పిండితో తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తాం. ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయం 15 నుంచి మనం గమనించినట్లయితే 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమును మీ ఎండలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకుని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పులిసిన పిండి తిన్నప్పుడు ఇశ్రాయేలీయుల నుండి మీరు కొట్టివేయబడును అంటున్నాడు. 20వ వచనంలో మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవాలని చెప్పమనేనని అక్కడ దేవుడు వారికి ఆజ్ఞించినట్లు మనం చూస్తాం. ఇదే విషయాన్ని ఒకసారి ఈ పులిసిన పిండి గురించి కూడా పౌలు వివరిస్తారు. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు రాసిన సంగతులను 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరించమని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మరి సపరేషన్ మనం చూస్తాం. అంటే ఈ దుర్మార్గత దుష్టత్వం అనేది మరి ఉన్నది కనుక అది తొలగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘములో ఎదుగుతూ ఉంటాం. క్రీస్తు అనే శరీరం కాబట్టి మనము సంఘములో ఎదుగుతున్న ఆ క్రమంలో మనలో ఉన్న ఆ చెడు దుర్మార్గత దుష్టత్వం అయితే ఏదైతే ఉందో అది మనం తొలగించుకోవాలనేది ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతేకాదు ప్రభువారు చెప్పారు కదా, యోహోను 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఫలించని ప్రతి తీగను తీసి పారవేయాలని అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి, అంటే ఆయనతో అంటుకట్టబడి ఉంటే ఫలిస్తారు. మరి అంటుకట్టబడి ఉండి కూడా ఒక్కొక్కసారి ఒకవేళ మరి అది ఫలించలేదు అనుకో, అని అంటుకట్టబడటం అంటే ప్రభువుకి వేరుగా ఉండే పరిస్థితులు చాలా ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించకుండా ప్రార్థించకుండా అలాంటప్పుడు మనం అంటుకట్టబడే పరిస్థితులు ఉండవు. అప్పుడు ఫలించని తీగను అది తీసి పారవేసి ఏం చేయమంటున్నాడు? అగ్నిలో కాల్చివేయమంటున్నాడు. అట్లాగే మనలో ఉన్న దుర్మార్గత దుష్టత్వం అనేది తొలగించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఉపమానాల్లో మనం చూసుకున్నట్లు ఏదైతే వ్యతిరేకమైనటువంటి విధానాల్లో అవిశ్వాసులుగా లేకపోతే గురుగులుగా ఉన్న మనుషులు గురుగుల్ని పోల్చారు. అవిశ్వాసం, మరి చెడ్డ క్రియలు చేసేవాళ్ళు, అపవాదికి సంబంధులు, వీళ్ళందరిని కూడా శత్రు సంబంధులు వాళ్ళందరూ. సో కనుక వారందరిని కూడా మరి తీసివేశాడు. అంటే మరి దేవదూతలు వారిలో నుండి వేరుపరిచారు. గోధుమలు అంటే విశ్వాసంలో ఎదిగిన వారు, గురుగులు అంటే అవిశ్వాసులుగా దేవునిలో ఎదగని వారుగా మనం చూస్తాం. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకో వివరణ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభా రాజ్యము ఈ పులిసిన పిండి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే పులిసిన పిండి ప్రభువారి యొక్క ఉద్దేశంలో మనం గమనిద్దాం. పులిసిన పిండి అనేది ఈ మన రొట్టె ఏదైతే చేస్తామో దానికి కలిపినప్పుడు అది రుచికరంగా ఉంటుంది. అంటే రుచికరంగా ఉంటుంది అంటే దేవుని యొక్క రాజ్య ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేదిగా, మనకు అందరికి ఇష్టంగా ఉండేదిగా మనం చూస్తాం. అది తింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మనకు రుచికరంగా అనిపిస్తుంది. సో అదే విధంగా పులిసిన పిండి ప్రేమకు, దీవెనికి
సాదృశ్యంగా ఉన్నది అనేది కూడా మరొక వివరణ కూడా చూడొచ్చు మనం. యూదులు వాళ్ళ యొక్క కుమార్తెకి వివాహం చేసేటప్పుడు, అత్తగారింటికి పంపించేటప్పుడు పులిసిన పిండితో మరి వాళ్ళు తినిపించి పంపిస్తారని అక్కడ వారికి ఆ యూదుల ఆచారం. ఇది వారికి ఏంటంటే ప్రేమకు దీవెనకు సాదృశ్యంగా ఉంటుంది. కొత్త గృహానికి తీసుకువెళ్ళే వారికి మరి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని, మరి అది ఒక వాళ్ళ ఆచారం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కాబట్టి మనం గమనించినట్టయితే వారి యొక్క అట్లా ఉంటది ఇశ్రాయేలీలకి. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంది అంటే మరి పులియని రొట్టెలు కాల్చుకుని తినాలనేది అక్కడ పాత నిబంధనలో కూడా వారికి తెలియజేసినట్లు మనం చూస్తాం. కాబట్టి అదే వివరణలో మనం గమనించినట్టయితే ఆ ముద్ద కొద్దిగా పులిసిన పిండి ఆ ముద్దంతలో వేసినప్పుడు మిగిలిన అంతా కూడా మిళితమైపోయి ఎట్లాగో మరి పులిసింది అయిపోతుంది. అట్లాగే ఒక వ్యక్తి దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో అంటుకట్టుపడి జీవిస్తూ ఉన్నప్పుడు మిగిలిన వారు కూడా అందరికి కూడా పరిచర్య చేయటానికి, అందరూ కూడా మరి దేవుణ్ణి నమ్మటానికి, ప్రపంచంతో సువార్త వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానంలో ప్రభువారు ఉపమానం చెప్పి ఉండవచ్చు. కాబట్టి మరి ఏదైనప్పటికీ మరి ఈ పులిసిన పిండి, దుర్మార్గత, దుష్టత్వం అనేది మనలో తొలగించుకుని మరి మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించినట్లయితే దేవుని రాజ్యంలో వారసులు అవుతామనేది ఇక్కడ మనకి తెలియబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మనం కొన్ని ఉపమానాలు మనం గమనించాం. వాటిల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసినట్టయితే మొట్టమొదట పై ఉపమానాలన్నీ కూడా 4 ఉపమానాలు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 ఉపమానాల్లో కూడా మనము ఫలించాలి అనేది తెలియజేస్తా ఉన్నాడు. ఫలించేది ఇక తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈ యొక్క యేసుప్రభువారు దేవుని రాజ్యాన్ని కట్టారు. కాబట్టి ఆ దేవుని పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే మనమందరం సరి చేసుకుని పరిశుద్ధంగా, నీతిగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా మరి మనలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వం తొలగించుకోవాలి. పౌలు ఏదైతే వివరించాడో ఆ దుర్మార్గత, దుష్టత్వాన్ని కూడా మనలో మరి తొలగించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు పరలోక వారసులుగా అవుతాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నారు ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, మీకు వందనాలు. మాలో పులిసిన పిండి ఏదైతే ఉంటుందో, అనగా ఆ దుర్మార్గత, దుష్టత్వం అనేది తొలగించుకుని ప్రభా మీ సన్నిధిలో మేము వెళ్ళటానికి కృప చూపించండి. ఆయా కొన్ని మార్లు ప్రభా మేము అనేక మందికి మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండటానికి కూడా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యంతో భద్రపరచమని, అనేక మంది హృదయాల్లో మీ వాక్యం ప్రతిష్ఠ చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒక ఉదయకాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.